acres వాళ్ళు 8 acres ఎక్కడ ఈ మొత్తం అది పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్లో 6 acres మించి ఉన్న రెస్పాన్సిబిలిటీ 6 acres ల్యాండ్ ఉందన్నట్టుగా నాకు డాక్యుమెంట్ ఉండడమే కాకుండా రెవెన్యూ వాళ్ళు కూడా ఎవరు పొరపాటు జరిగింది ఎక్కడ పొరపాటు జరిగింది దట్ ఈస్ టు బి ఫిక్స్డ్ సార్. ఈ మధ్య పత్రికల్లో కొంతమంది భూమికి సంబంధించి ఫిర్యాదు చేసినట్టు, దానికి సంబంధించి పోలీసులు నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పత్రికల్లో చూడడం జరిగింది. అందుకనే జిల్లా కలెక్టర్ గారి దగ్గర కలిసి జిల్లా కలెక్టర్ గారిని పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిపి లోతైనటువంటి దర్యాప్తు చేపట్టి దీనిలో వాస్తవానికి ఎవరు పొరపాటు చేశారు, ఈరోజు నాది పొరపాటు జరిగిందా లేకపోతే నా భూమి ఆక్రమించుకొని మిగతా వాళ్ళు లేఅవుట్ వేసుకుని నా దాంట్లో ఒక ట్రెస్పాస్ అయ్యారా, ఎవరు ట్రెస్పాస్ జరిగారనేటువంటిది విచారించి వాళ్ళ మీద చర్యలు చేపట్టండి అని చెప్పి కోరడానికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి దాని మీద వినతి పత్రం సమర్పించడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి నేను అవినీతికి పాల్పడ్డామో అక్రమాలకు పాల్పడ్డామో ఇవన్నీ కూడా జిల్లా ప్రజలకు తెలుసు. అయితే మరీ నేను ఈ సందర్భంగా చెప్పేది, నకిలీ ఎరువుల సోమిరెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని, అవినీతి అక్రమాలు అని చెప్పి. ఈ జిల్లాలో నకిలీ ఎరువుల సోమిరెడ్డి కన్నా అవినీతి అక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కాబట్టి నిన్ను మేము ప్రశ్నిస్తే, నీ అవినీతిని ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెడతామని చెప్పిన ఆలోచన చేసేటువంటి పరిస్థితికి వస్తావా? కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది, ఇప్పటికే మీ మీద అనేక రకాలైనటువంటి అభియోగాలు చేశాను. కాబట్టి నకిలీ ఎరువుల సోమిరెడ్డి చెప్తానో మరొకరు చెప్తానో, ఆయన చెప్పాడు ఈ మధ్య మనిషి హుందాగా ప్రవర్తించాలా అని చెప్పినానని. ఎవడైనా సరే ఒక హుందా అనేటువంటి వ్యక్తి, ఒక చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, ఒక సంస్కృతి సాంప్రదాయం ఉండేటువంటి వ్యక్తి చెప్తే ఎవరైనా ఆచరించి తీరాల్సిందే. అది ఆ స్థాయి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉందా? నువ్వు హుందాగా ప్రవర్తించేటువంటి వ్యక్తివేనా? జిల్లాలో ఎవరైనా సరే చంద్రమోహన్ రెడ్డి హుందాగా ప్రవర్తిస్తారనేటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి నీ ఆలోచన అంతా నియంత్రించాలి, కట్టడి చేయాలి, బెదిరించాలి, పోలీసు కేసులు పెట్టామని చెప్పి పేపర్లో రాయించుకోవాలి, దాని మీద నిలబడాలి చంద్రమోహన్ రెడ్డి. ఏదైనా సరే ఒక అభియోగం చేసిన తర్వాత ఆ అభియోగం మీద నిలబడు. బహిరంగ విచారణకు పోదాంరా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎంతసేపటికి నేను బురద చల్లుతాను మీరు కడుక్కోండి అని చెప్పే పద్ధతి కాదు కదా. నువ్వు రా, మాట్లాడదాం. ఏదైనా సరే ఈ జిల్లాలో జరిగినటువంటి అవినీతి మీద, అక్రమాల మీద ఒక స్పష్టత ఉంది మా దగ్గర. నువ్వు అవినీతి పరుడు అని చెప్పి మేము పదే పదే చెప్తున్నావు. నువ్వు అవినీతి పరుడు అని చెప్పి దాని మీద మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాల వల్ల చెప్తున్నావు నువ్వు అవినీతి పరుడు అని. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు మమ్మల్ని సంబంధించి ఆ భూమి కబ్జా చేశారు, ఈ భూమి కబ్జా చేశారు అన్నాడు. నువ్వు నిజాయితీవంతుడైతే, నువ్వు నిజాయితీ నిరూపించుకోవాలనేటువంటి ఆలోచన, చిత్తశుద్ధి నీకుంటే నువ్వు ఉన్నటువంటి శ్రీనివాస మహల్ పంటకాలం ఆక్రమించి కట్టావో లేదా? పంటకాలం ఆక్రమించి నువ్వు శ్రీనివాస మహల్ ఉందా లేదా? దాని మీద నీ నిజాయితీ నిరూపించుకోగలవా నువ్వు? కాబట్టి ఏదో ఒక విధంగా కేసులు పెడితే బెదిరిపోతారో, మరొకరు పెడితే తప్పు చేసినవాడు, తప్పు చేసేవాడు కేసులకు భయపడతాడు తప్ప నాలాంటి వాడు నీతి నిజాయితీగా వ్యవహరించేటువంటి ఎవరో కూడా కేసుల గురించి భయపడం, ఎందుకు పొరపాటు చేశామని చెప్పి ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా చెప్పేది, నా మీద ఈరోజు బుక్ అయినటువంటి ఎఫ్ఐఆర్తో పాటు ఎస్పీ గారు రాబోయేటువంటి రోజుల్లో కూడా పారదర్శకంగా వ్యవహరించి చాలామంది దళితులకు సంబంధించిన భూములు, చాలామంది పేదవాళ్ళకి సంబంధించిన భూములు ఆక్రమణలకు గురైనాయి. కాబట్టి ఆ ఆక్రమణలన్నింటినీ కూడా కేసులు రిజిస్టర్ చేసి తప్పనిసరిగా ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది.